బీసీలు బీజేపీని గద్దెదించాలి. ఇది ప్రధానమైన డిమాండ్ ఉండాలి. బీసీలు అక్షింతల మాయల్లో రామ మందిరం మాయల్లో పడితే మోసపోయేది మీరే. రాజ్యాంగం రాయబడ్డదే బీసీల కోసం. ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగంలో సర్వ హక్కులు బీసీలకే కల్పించింది. రిజర్వేషన్ల నుండి మొదలు పెడితే అధికారం అందుకోండి మీరే అనేదాకా మీకోసమే రాయబడ్డది. కానీ మీరేం చేసిండ్రు? ఈ బీజేపీ మాయల, కాంగ్రెస్ మాయల, కాసేపు బీజేపీ మాయలు ఉంటారు. ఏది రామ మందిరం అనగానే బీజేపీ మాయలు ఉంటారు, ఇక కాంగ్రెస్ మాయలు ఉంటారు. కాబట్టి ప్రజలారా, ఇది మనకు కావాల్సింది. బీసీలు బీజేపీని గద్దెదించాలి. ఇండియా కూటమికి మద్దతుగా బీసీల ఛార్జ్ షీట్. ఇక మళ్ళా మోసపోయిన వీళ్ళు, మళ్ళా మోసపోయిన ఈ కుల సంఘాలు ఉంటాయి చూడ, వీటితోటి ఊదు గాలదు, పీర్లేవదు. కుల సంఘాలనే నమ్మకండి. కులం అనేది అత్యంత పెద్ద బూటకం. కులం వల్లనే అనేక అసమానతలు వచ్చినాయి. కులమోడు కులమోనికి సాయం చేయడు. ఇది నేను స్పష్టంగా నాకు అవగాహన వచ్చిన కంచెలు చూస్తానా. ఏం చెప్తారంటే, కులంలోకి వెళ్ళి ఒక పెద్ద నిలబడతాడు, ఈ పెద్ద కోటీశ్వరుడు అవుతాడు, ఈ పెద్ద పదవులు పొందుతాడు, ఈ పెద్ద అన్ని తింటాడు. కానీ ఈ కులంలో ఉన్న వెనుకబడ్డ ఒక గుడిసెలో ఉన్నోనికో, ఒక ఉద్యోగం లేనికో ఒక్క రూపాయి సాయం చేయడు. ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేసేది కూడా గిదే. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక పార్టీ ఎందుకు పెట్టలేకపోతున్నాను? ఒక పార్టీ పెట్టి నువ్వే అధికారంలోకి రావాలని ఎందుకు చెప్తలేవు? ఎన్నికలు రాగానే ఒకసారి టీఆర్ఎస్కి ఇవ్వాలి, మనం ఒకసారి కాంగ్రెస్కి ఇవ్వాలి, ఒకసారి బీజేపీకి ఇవ్వాలి. ఈ కుల సంఘాల పనే ఇది. కులానికి పెద్ద దిక్కు నువ్వే అంటున్నావు కదా, నువ్వే ఒక పార్టీ పెట్టు. బీసీల నుండి ఇంతవరకు పార్టీ ఎవరు పెట్టలేదు తెలంగాణలో. ఇగో ఎస్సీల నుండి విశారదన్ మహారాజ్ కావచ్చు, ఎస్సీల నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, లేకపోతే ఎస్సీల నుండి జిలకర శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళు పార్టీలు పెట్టిండ్రు, వీళ్ళు అధికారం కోసం కొట్లాడతాను. కానీ బీసీలలో ఈ చైతన్యం వస్తలేదు. రాకుంటే ఏం చేస్తారు? ఓ రెడ్డి గారి దగ్గరకో, ఓ విలమ గారి దగ్గరకో, ఓ కాంగ్రెస్ దగ్గరకో, ఓ బీజేపీ దగ్గరకో పోయి మోకరించి మా వెనక మొత్తం బీసీలు ఉన్నారు, ఎంత ప్యాకేజ్ ఇస్తావు నువ్వు అని మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇండియా కూటమికి మద్దతుగా బీసీల ఛార్జ్. ఈ ఇండియా కూటమికి నువ్వు మద్దతు ఇచ్చినావు అంటేనే నీకు 1 కోటి రూపాయలు 2 కోట్ల మునుతాయి. ఈ 1 కోటి రూపాయలు ఏం చేస్తావు? ఇక్కడ ఉన్న వాళ్ళకు మనిషితో పంచుతావు, లేకపోతే నీ జేబులు వేసుకుంటావు. బీసీలకు ఏం ఒరిగింది దానివల్ల? బీసీలకు కావాల్సింది చట్టసభల సంఖ్య. చట్టసభలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 70 మంది ఎమ్మెల్యేలు బీసీలకి ఇవ్వాలని అడగాలి. ఈ పోరాటం రావాలి. మాకు రిజర్వేషన్లు పెంచాలి, మాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి, మా ఊర్లో ఎల్లమ్మ తల్లి గుడి కట్టాలి, లేకపోతే మా ఊర్లో పెద్దమ్మ తల్లి గుడి. ఇవి కాదే బీసీలు అడగవలసింది. 119 సీట్లు ఉన్నాయి, 70 సీట్లు ఇవి, 70 సీట్లు ఇవి. మా జనాభా రాష్ట్రంలో 4 కోట్లు ఉంటే మా జనాభా 2 కోట్లు. ఈ 2 కోట్ల జనాభాకి 70 సీట్లు అని గల్లబట్టి అడగాలి. గప్పుడు మీరు ధైర్యవంతులు, గప్పుడు మీకు సామాజిక స్పృహ, రాజకీయ స్పృహ ఉన్నట్టు. అది పక్కన పెట్టి మేము ఛార్జ్ సీట్లు తీసుకొస్తాం, ఈ ఛార్జ్ సీట్ల వల్ల ఉపయోగపడేది ఉంది, ఈ ఛార్జ్ సీట్ వల్ల వచ్చేది ఏమున్నది? మందకృష్ణ గనక 94నే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో, ఉధృతంగా తీవ్ర స్థాయికి పోయిన నేపథ్యంలో అప్పుడే కనుక ఒక రాజకీయ పార్టీ పెట్టి ఈ ఎంఆర్పిఎస్ అనేది, ఈ ఏబిసిడి వర్గీకరణ పక్కకు పెట్టి పడేస్తే ఈరోజు ముఖ్యమంత్రి అయి తెలంగాణకు, ఆనాడే లేకపోతే ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవు. ఏం సాధించిండు మందకృష్ణ? అమోఘమైన పోరాటం చేసిండు, మహత్తరమైన పోరాటం చేసిండు, అన్ని కులాల పక్షాన చేసిండు ఆయన. పాపం బ్రాహ్మణులకు కష్టం వచ్చినా మాట్లాడిండు, రెడ్డిలకు కష్టం వచ్చినా మాట్లాడిండు, బీసీలకు కష్టం వచ్చినా మాట్లాడిండు, మాదిగ వారికి కష్టం వచ్చినా మాట్లాడిండు, మాలవారికి కష్టం వచ్చినా మాట్లాడిండు. మాట్లాడి 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 ఆయన పోరాటం మొత్తం ఎక్కడ స్టార్ట్ చేసిందో గక్కనే ఆగింది. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ కావాలని ఓసారి చంద్రబాబుని ఎత్తుకునే, ఏబిసిడి వర్గీకరణ కావాలని ఓసారి బీజేపీని ఎత్తుకునే. అంటే మనం ఎంతసేపు ఇతరులను అడుక్కునే కాడు ఉన్నాం. ఆ అడుక్కునే కాడ పోవాలంటే అధికారం మనం రావాలి. ఇప్పుడు బీసీలు కూడా అడుక్కుంటాను. అడుక్కునుడు కాదు మనం కావాల్సింది, ఆశించడం కాదు, శాసించే స్థాయికి పోవాలి. గప్పుడు మనం కులగణన బీజేపీ కాదు, కాంగ్రెస్ కూడా చేయలే. 78 సంవత్సరాలు స్వతంత్ర భారతంలో 50 సంవత్సరాలు అధికారంలో ఉన్నది కాంగ్రెసే. మళ్ళీ కాంగ్రెస్ని ఎట్లా నమ్ముతున్నారు మీరు? జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఎట్లా నమ్ముతున్నారు మీరు? 50 సంవత్సరాలు చేయని కాంగ్రెస్ నమ్ముతున్నారా మీరు? బీజేపీ చేయలే, కాంగ్రెస్ చేయలే, 2 దోష పార్టీలే కదా.
అంటే వాడు దానితే వీని దగ్గరికి, వీడు దానితే వాని దగ్గరికి. ఇదేనా మన పోరాటం? కాదు. పార్టీ పెట్టండి మీరు. పార్టీ పెట్టి బీసీలను చైతన్యవంతులను చేసి, బీసీల నుండి ఎస్సీలను చైతన్యవంతులను చేసి, ఎస్సీల నుండి ఎస్టీలను చైతన్యవంతులను చేసి ఒక అధికారం తీసుకురారు మీరు. బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ గా మరొక పార్టీని తయారు చేయండి తెలంగాణలో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్కడే కాదు, ఇక్కడ 2 పార్టీలు కావాలి. అక్కడ బీజేపీని, కాంగ్రెస్ ని ఎదుర్కోవాలంటే తెలంగాణలో 2 ప్రాంతీయ పార్టీలు అవసరం. ఆ పని చేయరు. గివి కాదు, గీ ఎక్కడానికి పనులు చెప్తారు. అయితే ముందర పడేది ఇది అసలే. అంబేద్కర్ గారిని చదివినోనికి, పూలే గారిని చదివినోనికి ఇట్లా పట్టుకొని తిరిగారు. ఈ కుల సంఘాలలో ఉండరు. అంబేద్కర్ని చదివితే గాని, కాంచీరాముని చదివితే గాని, పూలేని చదివితే గాని, బీపీ మండల్ని చదివితే గాని, కరుణానిధిని చదివితే గాని, స్టాలిన్ని చదివితే గాని ఈ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ కుల సంఘాలలో ఉండరు. మనం చేయవలసింది రాజకీయ పోరాటము, కుల పోరాటాలు కాదు. ఇది బాగా అర్థం చేసుకోరు.